విభజిత రాష్ట్రాలుగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఒక దారికి వస్తున్నటువంటి చోట్ల ఇప్పుడు రాజకీయ ప్రకంపనలతో రకరకాల విచిత్ర సమస్యలు వస్తున్నాయి ఆంధ్ర తెలంగాణకి. దానికి తోడు ప్రకృతి సమస్య కూడా ఏర్పడుతుంది. తెలంగాణకి ఇదివరకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ప్రకృతి సమస్య ఉండేది. వరదలు, వర్షాలు, తుఫాన్లు ఇట్లాంటివి. తెలంగాణకి అంత పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రిస్క్ జోన్లో ఉన్నాయన్నటువంటిది వాతావరణ శాఖ తేల్చి చెప్తోంది. 2023లో 318 రోజులు అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి దేశవ్యాప్తంగా. 45% జిల్లాలు వరదల నుంచి కరువు నుంచి వరదలకు మారుతున్నాయి. అందులో ఇప్పుడు రిస్క్ జోన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. రిస్క్ జోన్ పరంగా అస్సాం మొదటి, తెలుగు రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి అని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్తోంది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఎక్కువగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలో వరదలు, తుఫాన్లు, కరువులో ఏదో ఒక విపత్తు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి విశాఖపట్నం, కర్నూలు, కడప, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే రోజుల సంఖ్య తగ్గుతోంది. అక్కడేమో ఇక్కడంతానేం పెరుగుతోంది. అదే సందర్భంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తెలంగాణ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉండటంతో ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో భారీ నష్టం జరుగుతుంది అన్నటువంటిది, పెరుగుతుంది అన్నటువంటిది వాళ్ళు లెక్కలేస్తున్నారు.